ఆయనకి భక్తులంటే ఎంత ముచ్చటంటేట, మనం ఆయన ఎప్పుడు చూడాలని తాపత్రయపడుతుంటాం కదా, ఆయన కూడా మన ఎప్పుడు చూద్దామని ఆయన తాపత్రయపడుతుంటాడు. సో ఎవరైతే ఇలా ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటారో, వెళ్ళాలి పాపం కుదరట్లేదు, నాకు ఆఫీసులో లీవ్ దొరకట్లేదు, ఏంటి ధర్మంగా చాలా పాపం నిజంగా చాలా కష్టపడుతున్న వాళ్ళకి అయ్యో పాపం వీడు తొందరగా తీసుకొస్తే బాగుంటుంది అనుకుని గబుక్కుని ఆ పక్కింట్లో వాళ్ళు ఎవరో మనకి పిలవడం జరుగుతుంది. అయినా రేపు వస్తావా, కొంచెం మేము కూడా వెళ్తున్నాం అని ఆ స్వామి వీళ్ళ మైండ్లో ప్రవేశించి సిద్ధిస్తాడు. ఆ పక్కింటి వాళ్ళకో తెలిసిన వాళ్ళకో కల్పించి వాళ్ళు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాడు. సో ఇది పురాణాల్లో కూడా చెప్పబడుతుంది, శ్లోకాల్లో చెప్పబడింది. స్వామి తన భక్తుల్ని దర్శించుకోవడం కోసం తహతహలాడుతుంటాడట. దాంతోపాటు స్వామిని ఇంత అపురూపంగా దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు ఉంటారే, ఈ భక్తులకి సేవ చేయడం కోసం నవగ్రహాలు కూడా అష్టదిక్పాలకులు అక్కడ తిరుగుతుంటారు. ఇప్పటికీ అనేక రూపాయలు